నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మోనికా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్ సిగ్నల్ వద్ద ఘోర ప్రమాదం ఆటోపై భారీ వృక్షం కూలి ఆటో డ్రైవర్ మృతి నిరుపేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘన నివాళులర్పించిన ముస్తాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి కుప్పంలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అభిమానులు ఇక డీటెయిల్ చూస్తే ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గరున్న సిగ్నల్ వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఆటోపై భారీ వృక్షం కూలడంతో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందిన విషాద ఘటన చోటు చేసుకుంది సిగ్నల్ పై నిలిచి ఉన్న ఆటోపై వృక్షం కూలి ప్రమాదం జరిగింది అక్కడ చనిపోవడం జరిగింది 15 నిమిషాలు కొట్టుమిట్టాడు ప్రాణాన్ని కాపాడుకోవడానికి వచ్చి డిఆర్ఎఫ్ టీం వచ్చి ఆ చెట్టుని జరిపేంత లోపలనే ఎన్ని ప్రయత్నాలు చేశాడో ఆయన బతకడానికి కానీ చనిపోవడం జరిగింది ఈరోజు చాలా దురదృష్టకరం కొన్ని హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కొన్ని ప్లేసెస్లో ఏవైతే చెట్లు ఇదవుతాయో గాలి వల్ల కానీ కొన్ని సందర్భాల్లో ప్రకృతిని కాపాడడం ఎంత ముఖ్యమో మనిషి ప్రాణాలు కూడా కాపాడడం అంత ముఖ్యం కాబట్టి పర్మిషన్ ఇచ్చి కొన్ని చెట్లని రిమూవ్ చేయడానికి వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీని విషయంలో ప్రభుత్వం కూడా పట్టించుకోవాలి ఇంతకు ముందర కంప్లైంట్ చేయడం జరిగిందండి ఇక్కడే కాదు హిమాయత్ నగర్లో ఒక 10-15 చెట్లు అట్లాంటివి ఉన్నాయి కానీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఓన్లీ మేము ట్రిమ్మింగ్ మాత్రమే చేయగలుగుతాం కానీ చెట్లు తీసేయాలంటే కనుక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ రావాలి ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ వచ్చాక తీస్తామని చెప్పారు చెట్టు మొత్తం డొల్ల అయిపోయిన చెట్లు చాలా ఉన్నాయి కొన్ని చెట్లు అంటే ప్రకృతిని కాపాడాలి కాబట్టి మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకుందామని అంటున్నారు ఈరోజు ఒక ఆటో నడిపిస్తున్న కార్మికుడు ఆయన చనిపోయాడు ఆయన ప్రాణానికి ఎవరు హామీ ఇస్తారు అట్లాంటివి చాలా జరుగుతాయి ఈరోజు అదే హిమాయత్ నగర్ డివిజన్లో ఈ ఏరియా నుంచి మొత్తం స్కూల్ పిల్లలు వెళ్ళే ప్లేస్ ఇది అదే ట్రాఫిక్లో కనుక ఇదే స్కూల్ పిల్లలు ఉండుంటే అదే ఆటోలో కనుక ఈరోజు పరిస్థితి ఏంటి కాబట్టి యాజ్ రెడ్ సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ అయింది మేము లెఫ్ట్ తీసుకున్నాం ఈ చెట్టు పడితేసారి మా మేనేజరు డిమార్ట్ నుంచి సామాన్ తీసుకొని మేము హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి వస్తున్నాం పని చేసుకుని సడన్గా ఇట్లా అయితే ముందు ఆటో అయినా అయితే భయపడి వెళ్ళిపోయిండు ఈ ఎంక ఆటోలో అయినా అయితే మొత్తం మధ్యలోనే ఉండే మొత్తం పబ్లిక్ జామ్ అయింది దాని తర్వాత డిజాస్టర్ బండి వచ్చింది బండిలో వచ్చి ఇప్పుడు ఇది కటింగ్ చేస్తున్నారు ఒక మనిషి అయితే చనిపోయినారు ఆ మొత్తం పేపర్ చూసి కార్పొరేటర్ మేడం వచ్చారు అన్ని పేపర్ చూస్తే 1989 డేట్ ఆఫ్ బర్త్ ఉందని మక్తాలో ఉంటారని ఉన్నది పేపర్లో మాత్రము 89 బాన్ అయినా స్పాట్ డెత్ అయిపోయింది ఇంకా ఆ ఆటోలో ఉన్న ఆటో డ్రైవర్ అయితే ఉరికిపోయిండు ఆ భయంకి వెళ్ళిపోయిండు ఆయన ఈ చెట్టు జనహృదయ నేత పేదల పెన్నిధి ఉమ్మడి రాష్ట్రంలో అనేక సంక్షేమ ఫలాలు ప్రవేశపెట్టి నిరుపేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి అన్నారు ఆయన ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త పనిచేయాలని కోరారు రాజీవ్ చౌక్ వద్ద వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్ధంతి వేడుకలను మండల హస్తం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి బడుగు బలహీన నిరుపేదల కోసం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ఉచిత కరెంట్ 108 ఫీజు రియంబర్స్మెంట్ రైతు రుణమాఫీ ఇందిరమ్మ ఇండ్ల వంటి పథకాలు ప్రతి గూడుకు చేరాయని వెల్లడించారు
ఆయన ప్రవేశపెట్టిన అటువంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని వెల్లడించారు. ఆయన మరణించి 12 సంవత్సరాలు గడిచినప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలోని ప్రతి గుండెల్లో ఆయన గుడి కట్టుకొని ఉన్నారని పేర్కొన్నారు. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో మరి స్వర్గీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 13వ వర్ధంతిని ముస్తాబాద్ మండల కేంద్రంలో మరి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాం. మరి రాజశేఖర రెడ్డి గారు 2003లో పాదయాత్ర 63 రోజులు ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర చేసి దాదాపుగా 1500 పై చిలుపు కిలోమీటర్లు పాదయాత్రలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, నేను ముఖ్యమంత్రి కాగానే ఉచిత విద్యుత్ బకాయిలు మాఫీ చేస్తా, వెంటనే ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని ఒప్పుకున్న తర్వాత ముఖ్యమంత్రి కాగానే వెంటనే ₹1,00,000 రుణమాఫీతో పాటుగా ఉచిత విద్యుత్తో పాటుగా అదేవిధంగా బకాయిలు కూడా రద్దు చేయడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ అంటేనే మాట తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఆ రోజు పేద ప్రజలు అనారోగ్యానికి గురైతే మరి వాళ్ళకు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నట్లయితే మరి కార్పొరేట్ ఆసుపత్రిలో కూడా మరి చికిత్స పొందాలనే ఉద్దేశంతో మరి ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప గనులు రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా ఇలా విద్యను కూడా అందించాలి పేద పిల్లలకు అని చెప్పి మరి పేద పిల్లలకు కూడా మరి ఫీజు రిమైండ్స్ కల్పించి మరి విద్యార్థులను ఇంజనీర్లుగా డాక్టర్లు తీర్చిదిద్దినటువంటి గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మరి అదేవిధంగా ఆ రోజున వడ్లు కొనాలంటే దళారులు ఉండే మరి ఐకేపీ సెంటర్ల ద్వారా వడ్లు కొనుగోలు చేసి మరి రైతును రాజు చేసిండు. అమాలి ఖర్చులు కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించే విధంగా మరి కార్యక్రమాలు నిర్వహించండు. మరి ఇలా ప్రజల గుండెల్లో నిలిచిండు. తెలంగాణ ప్రాంతంలో కూడా మరి రైతులు ఇబ్బందికి రైతులు బోరు బావుల మీదనే వ్యవసాయం చేస్తారు. మరి వారికి కూడా నీరు అందించాలనేటువంటి ఉద్దేశంతో మరి అంబేద్కర్ సుజల అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని మరి పేద ప్రజలకు నీళ్ళు అందే విధంగా చేసిండు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి వ్యక్తి కూడా ఇవాళ ఇంటికి లబ్ధి అయ్యే విధంగా చేసిండు. మరి ఆ రోజు ₹185కే 9 రకాల వస్తువులు మరి రేషన్ కార్డులు వచ్చే విధంగా మరి అదేవిధంగా పెన్షన్ కూడా ప్రతి ఇంట్లో ఎంత పెద్దలు ఉన్నప్పటికీ ₹200తో సహా అందించినటువంటి గొప్ప గనుడు. మరి ₹1,00,000 రుణమాఫీ ఏకమొత్తంలో ఒకేసారి చేసినటువంటి గొప్ప మనులు. ఆయన యొక్క ఆశయ సాధన కోసం ఆయన మరణించలేదు, ప్రజల గుండెల్లో శాశ్వతంగా స్థిరస్థాయిగా నిలిచిపోయిండు. మరి ఆయన వచ్చే ఎన్నికల్లో పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రజల్లో తిరిగింది కాబట్టి ఆ ప్రజలలో ఎంత కష్టము సుఖము ఉన్నదని తెలుసుకొని అతను ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టి అతను అధికారంలోకి రాగానే ఫస్ట్ ఉచిత కరెంటు, ఆ కరెంటు అప్పుడు 7 సంవత్సరాలు కరువైన కంటిన్యూగా కరువైంది కాబట్టి ఆ కరువులో రైతాంగము ఆ కరెంటు బిల్లులు కట్టలేనటువంటి పరిస్థితి, వేలకు వేలు కరెంటు బిల్లులు ఉన్నటువంటి పరిస్థితి. దాన్ని అతను గమనించి ఏం చేసిందంటే అప్పుడు ఈ ఉచిత కరెంట్ ఇచ్చుకుంటూ ఈ కరెంటు బిల్లులు మొత్తం మాఫీ చేయడం జరిగింది. రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. ఒకటే కలం పొట్టు రుణమాఫీ చేసిన గొప్ప వ్యక్తి. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కుప్పం జనసేన నాయకులు నరేష్ ఆధ్వర్యంలో కార్యకర్తలు, అభిమానులు శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ప్రాంగణంలో భవన కార్మికులకు అల్పాహారం, అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అక్కడి నుంచి అందరూ కుప్పంలో గల బాలుర బీసీ సంక్షేమ వసతి గృహానికి చేరుకొని విద్యార్థుల చేత కేక్ కట్ చేయించి విద్యార్థులకు అందించారు. అనంతరం కుప్పం పట్టణ వీధులలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పవన్
కళ్యాణ్ కొన్నిదల పవన్ కళ్యాణ్ కుమార్ నామ దైత్య శ్యామ్ సకుటుంబానం క్షేమధైర్య విజయ వీర్యాభయ ఆరోగ్యం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ దేవతాభ్యో నమ కుంగమియాది ప్రోదక స్నాన దేవత అష్టదేవతాభ్యో నమ దశదేవతాభ్యో నమ కర్పూరనీదేవతాభ్యో నమ కుంకుమీయ దేవతాభ్యో నమ సంకల్ప ప్రసాద ఫలసిద్ధిరస్తో అయం ధర్మ ఉత్తరోధిస్తరాభివృద్ధిరస్తో ఆకల్పాంతవంశాభివృద్ధిరస్తో శ్రీమన్మహాదేవతాభ్యో నమ కుంకమీయ స్తోత్ర పూజాఖ్యం కర్మ గచ్చయ వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై జనసేన జై జనసేన నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీపై డోన్ పట్టణ టీడీపీ అధ్యక్షులు చాటకొండ శ్రీనివాసులు అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. కుటుంబ సాధికార సారథులు కమిటీ విషయంపై నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డోన్ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మవరం మన్నె సుబ్బారెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి గంధం శ్రీనివాసులు, నంద్యాల జిల్లా టీడీపీ బీసీ సెల్ అధ్యక్షులు, ప్రజా వైద్యశాల బెస్తా మల్లికార్జున, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. అనాథ రక్షక్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాలేపాటి లక్ష్మీ నరసింహకుమార్ అధ్యక్షతన చిన్నారులకు రక్షాబంధన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నంద్యాల జిల్లా చాగల్మర్రి గ్రామంలో మాలేపాటి లక్ష్మీ నరసింహకుమార్ కుటుంబ సభ్యుల సహాయ సహకారంతో అనాథ రక్షక్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నరసింహకుమార్ మాట్లాడుతూ రాఖీ, రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. అన్న చెల్లెళ్ళు లేదా అక్క తమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. అన్నకు గాని తమ్ముడికి గాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ విశేషం. ఈ కార్యక్రమంలో వల్లంకొండు సాయి సుదర్శన్ రావు, నాజీర్ పఠాన్ తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా చాగల్మర్రి గ్రామంలో నగిరి శ్రీకాంత్, సుభాష్ని కుమారుడు నగిరి వెంకటేష్ జన్మదినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనాథ రక్షక్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగల్లపాడు గ్రామ శివారులోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు, కేరళ హాస్పిటల్లోని పేషెంట్లకు దాదాపు 100 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భూమి ఆకాశములను సృజించిన మన ఆయన యేసుక్రీస్తు అధిశ్రేష్టమైన ఘనమైన
మహిమగల నామంలో శ్రీకాంత్ సుభాషిణి వారిని ప్రేమించి వెంకటేశ్వరులు 18 సంవత్సరాలు పూర్తి చేసుకొని 19వ సంవత్సరంలో అడుగుడుతుండగా ఇంతవరకు కాచి కాపాడిన ఆయన జీవిత భవిష్యత్తును దీవించండి, ఆశీర్వదించండి, మహిమ పొందమని ప్రార్థిస్తున్నా. తీసుకొచ్చిన ఆహార పదార్థాలను ఈ నామంలో పవిత్రపరచండి, లేని వారికి కూడా దయచేయదని, ఈ ఆహారం ద్వారా బలము, శక్తి, ఆరోగ్యము, క్షేమం మేము దయచేయమని తీసుకొచ్చిన సాయి సుదర్శన్ రావుకు మిగతా వచ్చిన ఈ విడలందరినీ దీవించి ఆశీర్వదించమని మీ దయగల హస్తాలు అప్పచెప్తూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన మహిమగల నామం. కుప్పం నియోజకవర్గం గుత్తార్లపల్లిలోని శ్రీ తిమ్మరాయ స్వామి దేవాలయానికి సద్గురు యోగి నారాయణ ట్రస్ట్ చైర్మన్ ఎంఆర్ జయరాం హాజరవుతున్నట్లు దేవాలయ ట్రస్ట్ అధ్యక్షులు వెంకటాచలం తెలిపారు. దేవాలయం ట్రస్ట్ అధ్యక్షులు వెంకటాచలం శ్రీకృష్ణ దేవరాయల సంఘం సభ్యులు గోపినాథ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సెప్టెంబర్ 2న ఉదయం 10 గంటలకు పట్టణంలోని రాములగుడి దేవస్థానంలో భజన కార్యక్రమం మొదలవుతుందని తెలిపారు. సోమేశ్వర దేవస్థానం వరకు పట్టణమంతా ఊరేగింపు భజన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తిమ్మరాయ స్వామి దేవస్థానానికి సాయంత్రం శ్రీ తిప్పరాయ స్వామి దేవాలయంలో పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేవస్థానంలో ప్రవచనాలు జరగడమే కాకుండా శ్రీ సద్గురు యోగి నారాయణ ట్రస్ట్ భజన బృందం నుండి 70 మంది హాజరవుతారని తెలిపారు. అందరికీ నమస్కారము. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ మిమ్మల్ని అందరినీ కూడా పిలవడం ఎందుకు అనేది ముఖ్యంగా మీకు తెలియజేయవలసిన అవసరం ఉంది. ఈరోజు కుప్పం నియోజకవర్గంలో గుడిపల్లి మండలంలో గుత్తార్లపల్లి గ్రామంలో శ్రీ తిమ్మరాయ స్వామి దేవస్థానాన్ని ఎంతో గొప్పగా దాతలు ఎంతోమంది కలిసి దానికి ఒక ట్రస్ట్ అనేది ట్రస్ట్ అనేది ఏర్పడి ఆ యొక్క దేవస్థానాన్ని మన వెంకటాచలపతి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క భక్తుడు కూడా కలిసి, గ్రామస్తులందరూ కూడా కలిసి, అదేవిధంగా ఎంతోమంది దాతలు కూడా దీన్ని కట్టడానికి సహకరించి ఈ యొక్క దేవస్థానాన్ని కట్టడం జరిగింది. ఈ దేవస్థానానికి ఇప్పుడు ప్రతిరోజు పూజలు కూడా జరుగుతూ ఉంది. అటువంటి దేవస్థానానికి గొప్ప వ్యక్తుల్ని పిలిపించాలా అనే ఒక ఉద్దేశంతో, ఒక ఆలోచనతో మన హిందూ సోదరులందరూ కూడా కలిసి, ముఖ్యంగా కుప్పంలో శ్రీకృష్ణ దేవరాయ బలిజ సేవా సంఘం అనే ఒక సంఘము మరియు శ్రీ యోగినారాయణ ట్రస్ట్ అనే సంఘాలు కలిసి ఈ యొక్క కార్యక్రమాల్ని మరియు ఆ యొక్క టెంపుల్ ట్రస్ట్ కూడా కలిసి పెద్దల్ని పిలవాలనే ఆలోచన చేసి, చాలా ప్రముఖులైనటువంటి మన కైవారం టెంపుల్కి సంబంధించి ఆ యొక్క టెంపుల్ చైర్మన్ మరియు ఆయన ఒక పెద్ద పారిశ్రామికవేత్త, బిజినెస్ మెన్, ఆయన వచ్చి శ్రీ ఎంఎస్ రామయ్య గారి కుమారులు, ఎంఎస్ రామయ్య గారు మెడికల్ కాలేజ్ నిర్మించినటువంటి వ్యక్తి. ఆయన ఈరోజు ఈ యొక్క ట్రస్టుకు యోగినారాయణ ట్రస్ట్ కైవారంలో చైర్మన్గా ఉన్నారు. ఎంతో గొప్ప వ్యక్తి. ఆయన ఉన్నటువంటి కొన్ని వేల కోట్ల ఆస్తుల్ని కూడా వదిలి ఈ కైవారం ట్రస్ట్లో సేవలు చేస్తూ ఎంతో గొప్పగా ప్రజాసేవ చేస్తూ అక్కడ ఆ యొక్క టెంపుల్ని జరుపుతూ భజన కార్యక్రమాల్ని, ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని ప్రజలకు చేర్చల్లా, మన హిందూయిజాన్ని బాగా అభివృద్ధిలోకి తీసుకోవాలా అనే ఒక ఆలోచనతో కులాలకు అతీతంగా ఆయన ఈ కులము ఆ కులము లేకుండా ప్రతి కులాన్ని కలుపుకుంటూ ఎంతో గొప్పగా చేస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తిని పిలిపిస్తే మనకు. కుప్పంలో అంగరంగ వైభవంగా శ్రీ ప్రసన్న గంగమాంబ ఆలయ రాజగోపుర కుంభాభిషేక మహోత్సవం జరిగింది. కుప్పం పట్టణం కొత్తపేటలో వెలిసిన శ్రీ ప్రసన్న పెద్దపులి వెంగమాంబ ఆలయ రాజగోపురాన్ని పునర్నిర్మించి పూజలు నిర్వహించారు. ప్రతిరోజు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చిన భక్తులకి అన్నప్రసాద వితరణ చేయనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
పరిగణనలో ఎవరు చేశారని తెలియదు కానీ ఆ మహాతల్లి మీ ద్వారా మాకు ఈ అవకాశం కలిగించింది. అమ్మవారిని ఓం గంగాయ నమః అని అమ్మవారిని ప్రార్థన చేసుకోండి. కూర్చొని చెప్తాడు మైనే కదా దాన్ని పవిత్రత చేసే రాకుండా ఇప్పటి నుంచి దేవతాన్ని ఆవాసన ఉంటారు. ఉద్వేగం, దీక్షా హోమము, నవగ్రహ హోమము, వాస్తు హోమము ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతాయి. సాయంకాలం 5 గంటలకు భక్తులందరూ సకాలంలో పాల్గొని అమ్మవారి సేవలు ధరించండి. రేపు ఉదయం 8 గంటలకు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా బంగారుపాలెం మండలం 4వ కూడలిలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ చిత్రపటానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు హాజరయ్యారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అందించారని అన్నారు. 108, 104, ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, ఇందరమ్మ ఇల్లు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిన మహానుభావుడు ఆయన అన్నారు. అదే బాటలో వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి మరింత రెట్టింపుతో ప్రజలకు సేవలు అందిస్తున్నారని ఎమ్మెల్యే కొనియాడారు. నాయకులు రాజశేఖర రెడ్డి గారి 14వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల హెడ్క్వార్టర్లో వర్ధంతి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన స్థానిక శాసనసభ్యులు ఎంఎస్ బాబు గారికి, కన్వీనర్ రామచంద్ర గారికి, జెడ్పీటీసీ సోమశేఖర్ గారికి, వైఎస్ఆర్పీసీ ఇంజనీర్ గారికి, సింగరేణి చైర్మన్ దత్తాత్రేయ రెడ్డి గారికి, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శరత్ రెడ్డి గారికి, అదేవిధంగా మైనార్టీ నాయకులు అన్ను గారికి, సర్దార్ గారికి, ఈడిక కార్పొరేషన్ చైర్మన్ ఎల్లప్ప గారికి, గౌడ చైర్మన్ డైరెక్టర్ అమరా గారికి, ఇంకా వేదిక పైన ఉన్నటువంటి సర్పంచులకు, ఎంపీటీలకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇదివరకు మన కన్వీనర్ గారు చెప్పినట్లు ఆ రోజు ప్రజల కోసం ఏదైతే తపన పడ్డాడో ప్రీతమ నేత రాజశేఖర్ ఉంటే ఎంత ఒక పేదవారు గుండెల్లో ఉండే నాయకుడు, ఒక మంచి నాయకుడు. అటువంటి కార్యక్రమం ఈరోజు కూడా మన గుండెల్లో ఉండే నాయకుడు. కానీ ఆయన ఉందంటే ఇటువంటి ఒక్క పేదవారికి కష్టాలు చేసే నాయకుడు. కానీ ఈరోజు తన పుత్రుడు వైఎస్ఆర్ జగన్మోహన్ గారు అతను ఏ విధంగా చేసినారో దానికన్నా రెండంతు ఎక్కువగా చేస్తున్నారు. ఈరోజు మనము గడప గడప కార్యక్రమం పోయేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా సరే, ఆ రోజుల్లో ఇప్పుడు కూడా మరవకుండా ప్రతి ఒక్కరు కూడా సరే ఏ పార్టీ అంటే మేము రాజశేఖర్ గారు పార్టీ అంటున్నాం, కానీ అంత గుండెల్లో ఉండే ఒక నాయకుడు. ప్రపంచంలోనే చెప్పుకునే మనిషి ఎవరంటే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. హైదర్గూడ ఎమ్మెల్యే కోట సిగ్నల్ వద్ద ఘోర ప్రమాదం, ఆటోపై భారీ వృక్షం కూలి ఆటో డ్రైవర్ మృతి. నిరుపేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఘన నివాళులర్పించిన ముస్తాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి.
ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అభిమానులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.